హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది పొద్దునే స్టార్ట్ చేశాను వీడియో. ఫైనల్గా అయితే మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళే రోజు రానే వచ్చింది. అప్పుడే ఈరోజు మా పెద్ద పాప స్కూల్కి వెళ్తుంది అనమాట. ఫస్ట్ డే స్కూల్ అంటే ఈరోజు సెకండ్ డే, ఫస్ట్ డే కాదు, నిన్ననే ఫస్ట్ డే అయింది. అంటే నిన్న నుంచి స్టార్ట్ అయిందనమాట వెళ్ళడము. కానీ నిన్న నేను షార్ట్ వీడియో తీసాను, అది అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఈరోజు లాంగ్ వీడియో తీస్తున్నాను. నిన్ననే తీద్దామనుకున్న లాంగ్ వీడియో, కానీ అంత హడావిడిగా అయిపోయింది. సో దానికోసం నేను తీయలేను వీడియో. లంచ్ బాక్స్ కూడా పొద్దునే పంపిస్తున్నాను. నిన్న మధ్యాహ్నం పంపించాను లంచ్ బాక్స్. మా బాబు ఇవ్వనికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వస్తాను ఏడ్చిందంట. దానికోసం పొద్దునే ఇస్తున్నాను అనమాట లంచ్ బాక్స్. ఇక నైతే లంచ్లోకి అయితే దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. టిఫిన్లోకి అయితే పెసరొట్టు చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం పెసరొట్టు కోసం మిక్సీ పట్టేశాను. ఇక పల్లి చట్నీ కూడా చేసేసాను. ఇంకా లేవలేదు మా పెద్ద పప్పున అయితే, తను పడుకొనే ఉంది. నైట్ ఏమో తొందరగా పడుకోదు, పొద్దున్నేమో తొందరగా లేవదు. సో కొంచెంసేపు అయితే పడుకొని అన్నట్టు అయితే పడుకోబెట్టాను. అలానే ఇంకా లేపలేదు. ఇప్పుడు కర్రీ అయిన తర్వాత వెళ్ళి లేపాలి. మా పెద్ద పాప స్కూల్కి వెళ్తే నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే తను ఇప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడమా అని. అంటే పొద్దున 9 గంటలకు వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం 3:30కి వస్తుంది. అంటే అంతసేపు స్కూల్లోనైనా మొత్తం టైం స్పెండ్ చేయదా అని 3:30కి వచ్చిన తర్వాత టైం ఏముంటుంది చెప్పండి. తొందరగా గడిచిపోతుంది టైం అయితే. తనకి ఇప్పుడు అసలు ఏమి కూడా తెలియదు. నేను ఇక్కడ 2-3 అవర్స్ కనిపించకపోతే మమ్మీ అని ఏడుస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుందేమో స్కూల్, అదే భయం అవుతుంది. ఇప్పుడైతే హాఫ్ డేనే తీసుకొస్తున్నాము. కొన్ని రోజులు అయితే హాఫ్ డేనే తీసుకొద్దాం అనుకున్నాము. కానీ నిన్న ఎక్కువగా ఏం ఏడవలేదంట. నేను వచ్చిన తర్వాత ఏడవలేదంట. నేను ఉన్నప్పుడు ఏడ్చింది మమ్మీ ఇంటికి వస్తా అని. నేను ఉన్నప్పుడే ఏడ్చింది, నేను వచ్చిన తర్వాత ఏడవలేదంట. మధ్యాహ్నం మేడంకి అడిగాను వెళ్ళినప్పుడు, అప్పుడు బాగానే ఉంది మీ పాప అని చెప్పారు. సో ఇప్పుడైతే కొన్ని రోజులైతే మేము మధ్యాహ్నమే తీసుకొద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే తనకి ఎప్పుడు అలవాట్లేదు కదా, కనీసం అంగన్వాడీ స్కూల్ కూడా పంపలేదు. ఇప్పటి నుంచే ఫుల్ డే ఉంచితే మళ్ళీ భయపడుతుందేమో, మమ్మీ ఎటువైందని భయపడుతుందేమో అని ఇప్పుడైతే హాఫ్ డేనే తీసుకొద్దాం అనుకుంటున్నాము. మేడం వాళ్ళు అంటున్నారు మీ పాప బాగానే ఉంటుంది, ఫుల్ డే ఉంచండి అని. కానీ మేమే ఫుల్ డే ఉంచడం లేదు, తర్వాత ఉంచుతాము ఫుల్ డే. ఒక 15 డేస్ అయితే హాఫ్ డే వరకే తీసుకొస్తాము, తర్వాత ఫుల్ డే ఉంచుతాము. బాగానే ఉంటుందంట. ఇప్పుడు అయితే లేచింది తనే, నేను లేపలేదు, తనే లేచి వచ్చింది. స్కూల్కి వెళ్తావా అంటే వెళ్ళను మమ్మీ అంటుంది. అదే స్నానం చేదుపా అంటే మమ్మీ స్కూల్కి వెళ్తా అంటుంది. తను స్కూల్కి వెళ్ళడము, తనైతే ఎగ్జామ్మెంట్గానే ఉంది. కానీ నాకే చాలా బాధగా ఉంది. అసలు తనకి ఏం తెలుసని స్కూల్కి పంపిస్తున్నామో అసలు ఏం తెలుసలేదు. ఎందుకో తెలీదు, కానీ తను స్కూల్కి పంపిస్తే నాకు ఎదదోలా ఉంది. ఇప్పుడే గోల్డెన్ డేస్ అయిపోయాయా అనిపిస్తుంది మా పాపకి అయితే. ఇప్పటి నుంచి పొద్దున లేవాలి, మధ్యాహ్నం వరకు స్కూల్లో ఉండాలి. తనకి అసలు ఫ్రీడమే ఉండదు, ఆడుకోనికి, టీవీ చూడడానికి. పొద్దున నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంటుంది. అసలు తనకి టీవీ ఎప్పుడు చూస్తుంది, అసలు ఎప్పుడు ఆడుకుంటుంది, మాతో టైం స్పెండ్ చేస్తుంది. నా చిన్నప్పటికి రోజులే గుర్తుకొస్తున్నాయి. నాకు కూడా చిన్న ఉన్నప్పుడు అసలు స్కూల్కే వెళ్ళబుద్ధి కాకపోతుండే. మా నాన్న భయానికే స్కూల్కి వెళ్ళేదాన్ని. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేదాన్ని. నా అటెండెన్స్ చూస్తే 95% ఉంటుంది. అంటే నేను ఒక్కరోజు ఇట్లా అస్సలు మిస్ చేయకపోతుంది. 1 మంత్లో ఒక్కరోజు హాలిడేనే ఉంటుంది కావచ్చు నాకు అంతే. మా పెద్ద పాపను అయితే నన్ను కూడా రమ్మని ఏడుస్తుంది ఇప్పుడు ఇక్కడ. మమ్మీ వచ్చి తోలుకొస్తుంది ఇంటికి. ఏమైంది? స్కూల్ కోవా? నేనెందుకు, మీ డాడీ సెట్పో. చెల్లె బచ్చుకుని చూడవు, డాడీ దించేస్తాను. నేను అప్పటికి మళ్ళీ వచ్చి తోలుకొస్తా, సరేనా? నడు. నేనెందుకు? పోవాలి నాన్న స్కూల్కి. పొరమ్మడికి మీ డాడీ రమ్మని కుదించేస్తాడు. నన్ను కూడా రమ్మని ఏడుస్తుంది మా పెద్ద పాప. ఇప్పుడు మా చిన్న పాప నిద్రలో నుంచి లేపి ఎత్తుకొని మరీ వెళ్తున్నాను. నేను వెళ్తుంటే కానీ మా చిన్న పాప పడుకుంది. తన నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఊకున్నా. కానీ తను అంతగానో ఏడ్చేసరికి నాకు కూడా ఏడుపు వచ్చింది. అందుకే మా చిన్న పాపను లేపి మరీ వెళ్తున్నాను నేను కూడా. ఇక్కడ స్కూల్కి వచ్చాక తర్వాత అయితే చాలా మంచిగా ఉన్నారు ఇక్కడ ఈ స్కూల్లోనైతే టీచర్స్. ఇప్పుడు మా పాప బ్యాగు టీచరే తీసుకెళ్తుంది. అంటే అంత మంచి రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా క్లాస్ రూమ్లోకి వచ్చాక యూనిఫామ్స్ వేసుకున్న వారందరినీ ఒక దగ్గర నిల్చోబెట్టి ఫోటో తీస్తున్నారు. మా పాపకైతే యూనిఫామ్ వేయలేదు, అంటే మాకు ఇచ్చారు కానీ అది కొంచెం పెద్దగా అయిందని చెప్పి దానికి స్టిచ్చెస్ వేయలేదు. ఇంకా దానికి స్టిచ్చెస్ వేసాక వేస్తాము. ఇలా సెకండ్ డే కదా నిన్ననే ఇచ్చారనమాట యూనిఫామ్. మా చిన్న పాపను అయితే మా పెద్ద పాప క్లాస్ రూమ్లో బొమ్మలని చూసి విచిత్రంగా చూస్తుంది. ఇవేంటి అన్ని విచిత్రంగా ఉన్నాయన్నట్టు. అంటే తనకి తెలియదు కదా, ఇంట్లో ఉండవు కదా. ఇక్కడ గోడల పైన చూసి దీర్ఘంగా ఆలోచిస్తుంది, మంచిగా చూస్తుంది వీటిని. ఇవి ఏమయ్యా అని అన్నింటిని అబ్జర్వ్ చేస్తుంది మా చిన్న పాప ఇక్కడ కూర్చొని. తనకు అలాగలా చెప్పైతే క్లాస్ రూమ్లోనే ఉంచి నేనైతే కిందికి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ మా చిన్న పాప ఆడుకుంటుంది. ఇప్పుడు తనైతే ఏడుస్తుందేమో అన్నట్టు ఇక్కడ కూర్చున్నా. ఒక 5-10 నిమిషాలు కూర్చొని ఇంటికైతే వెళ్ళాను. అక్క ఏడుచుకుంటూ స్కూల్కి పోతే
అక్క స్కూల్కి చెల్లె నవ్వుకుంటూ వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడుకుంటుంది. అలా ఉంటుంది, ఒక లేడీస్ ఒకరు నవ్వుతారు అనమాట. కానీ తప్పదు కదా, నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి మా పాపని స్కూల్ పంపకుండా ఉండలేను. ఈ రోజుల్లో ఆస్తులు లేకపోయినా బతకొచ్చు, కానీ చదువు లేకపోతే అసలు బతకలేము. చదువు కంపల్సరీ ఉండాలి ఈ రోజుల్లో పిల్లలకి. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ డే తీసాను, అంటే తనని తీసుకురానికి స్కూల్కి వెళ్ళినప్పుడు నన్ను చూసి ఎంత సంతోషంగా వస్తుందో. ఫస్ట్ డే కదా, అప్పుడైనా తీసుకొచ్చాము. స్కూల్కి పోయినావా ఈరోజు? నోతో చెప్పాలి. ఏమన్నది మేడము? మేడం ఏమన్నింది? ఆమె తింటావా అని అడిగిందా? కొట్టిందా మేడము? కొట్టలేదా? మేడంకు టాయిలెట్ వస్తుందని చెప్పినావా? చెట్టీలో వస్తున్నావు టాయిలెట్? అట్లా ఇట్లా చెప్పాలి, ఇట్లా. ఏమన్నది మేడం మళ్ళా? కొట్టిందా? అబద్ధాలు చెప్పద్దు, నిజం చెప్పు. కొట్టిందా కొట్టలేదా? కొట్టలేదా? పోతావు స్కూల్ మళ్ళా రేపు స్కూల్ పోతావు వేదా మళ్ళా? పోవా? ఎందుకు పోవాలి? పోతావు మళ్ళీ రేపు? బజ్జుకొని పోతావా? ఓకే, గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. పోవాలి స్కూల్కి రోజు, ఓకేనా? అప్పటి కాదు, రేపు మళ్ళా. ఏమది? ఏడికి తీసుకొచ్చినా కదా ఇప్పుడు ఇంటికి. చదువుకోకపోతే గణేష్ కొడతాడు, వెంకటస్వామి గణేష్ ఇద్దరు కొడతారు. కొట్టనా? కొట్టినా సరే కానీ చదువుకో, పట్టిస్తావు. చదువుకుంటావా? ఓకే, గుడ్ గర్ల్. పోదాం మళ్ళీ రేపు స్కూల్కి. ఓకే. మా చిన్న పాప చూడండి అన్నాను ఎలా జల్లిందో ఇల్లు మొత్తము. ఈ 2-3 రోజుల నుంచి అస్సలు తింటలేదు, తినిపిస్తే తనే తింటా అంటుంది. సరే అని ఇస్తే ఇల్లు మొత్తం జల్లి చాలా చీపురు తెచ్చి పెట్టింది నూకుతా అని. అట్లుంటుంది అన్నమాట మా పిల్లలతోని. ఇదన్నమాట మా పెద్ద పాప సెకండ్ డే స్కూల్. ఇలా గడిచిపోయింది సెకండ్ డే మాత్రం. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.